సో గాయస్ ఫైనలీ వేణుగోపాల షెడ్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే అన్న వాళ్ళ షెడ్. జల్పల్లి గ్రామంలో ఉంటుంది. మనమైతే లోపలికి వెళ్ళేసి విగ్రహాలను చూసుకొని ఎలా తయారు చేస్తున్నారో కూడా చూసేసుకుందాం. ఆల్రెడీ కొన్ని వినాయకుని విగ్రహాలు బుక్ చేసుకున్నారు చూడండి. ఇంకా జ్యువెలరీ కాలేదు, కలరింగ్ కూడా కాకముందుకే వినాయకుని చాలా వరకు బుక్ అయ్యాయి. ఇంకా రెడీ చేస్తారంట. ఇంకా 20 విగ్రహాలు రెడీ చేయడానికి ఉన్నాయంట ఇక్కడ. ఈ వినాయకుని విగ్రహం వచ్చేసి స్నేక్, పాము పైన కూర్చొని ఉంటాడు వినాయకుడు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఉన్న వినాయకుడు ఆర్స్ గుర్రం పైన కూర్చొని ఉంటాడు, సవారీ చేస్తున్నట్టు. ఇప్పుడే ఇలా ఉందంటే ఫుల్ కలర్స్ వేసిన తర్వాత ఇంకెలా ఉంటాడు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి టైగర్. పులి మీద వస్తున్నట్టు రెడీ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి కదా, ఇంకా కంప్లీట్గా చేయలేరు అక్కడ. మనం ఇంకా ఈ వినాయకుడి విగ్రహం అయితే ఇప్పుడు తయారు చేస్తున్నారు చూడండి. ఇంకా టైం ఉంది కదా, రెడీ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే తయారు చేస్తున్నారు. చాలా వరకు పెద్ద పెద్ద విగ్రహాలనే తయారు చేశారు. అవి కూడా మ్యాక్సిమం చాలా వరకు బుక్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఈ వినాయకుని విగ్రహం అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇంకా వర్క్ ఫినిష్ అవ్వకముందుకే అడ్వాన్స్గా బుక్ చేసుకున్నారు. వర్క్ ఫినిష్ అయ్యి ఫుల్ కలర్స్ వేసిన తర్వాత ఇంకా అప్పుడు దొరకడం కష్టమేమో. ఇంకా అందుకే మీరు కూడా వచ్చేసి ఇప్పుడే బుక్ చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాం కదా.
బ్యాక్ సైడ్ ఇప్పుడు తయారు చేస్తున్నారు చూడండి. డమరుకం పైన నించొని ఉన్నాడు. जी सर जी సో ఫ్రెండ్స్, విగ్రహాలను అయితే చూసుకున్నాం కదా. మనతో పాటు ఇక్కడ నరేషన్న ఉన్నాడు. నరేషన్న వచ్చేసి ఇక్కడ విగ్రహాలకు కలర్స్ వేస్తాడంట. చూస్తున్నారు కదా, వీలైతే విగ్రహాలను తయారు చేస్తారు. నరేషన్న ఇప్పుడు ఇక్కడ మనకున్న విగ్రహాలకు మాత్రము కలర్స్ వేస్తాడంట. మిగతా డీటెయిల్స్ అన్నీ నరేషన్న అడిగి తెలుసుకున్నాం. అన్న జై శ్రీరామ్. చెప్పండి అన్న, ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు ఇంకా రెడీ అవుతున్నాయి. ఎప్పటిలో జ్యువెలరీ కూడా కాలేదు. జ్యువెలరీ 5 తారీఖు వరకు అయిపోయింది. మొత్తం అన్ని కంప్లీట్ అయినాయి. ఈ మొత్తం 5 నుంచి 10 తారీఖు వరకు కంప్లీట్ అయిపోయింది. కలిసి స్టార్ట్ చేస్తున్నాం. 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. బుక్ అయినా కాన్సెప్ట్ చూసినాం మనం. ఫోటో చూపెట్టి అంటే వాళ్ళకి నచ్చిన బొమ్మ చూపెడితే మనం ఆ తీరుగా చేసినాం. కాదన్న, వాళ్ళకి నచ్చిన విధంగా ఏమైనా కలర్ చేస్తున్నారు. మనము ఫోటో చూపెట్టినాం, ఈ కలర్ అయితే అంటే ఓకే అని మనం బుకింగ్ తీసుకున్నాం. ఇప్పుడు వేరే కస్టమర్స్ వస్తారు కదా, ఇక్కడ కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా కలర్స్ పేమెంట్ చేస్తారు. చేస్తామన్నా. అంటే ఇప్పుడు వినాయకుడు వచ్చేసి ఇప్పుడు హైట్ ఎంత ఉందని ఒక వినాయకుడు వచ్చేసి ఒక వినాయకుడు ఉన్నది 10 ఫీట్లు ఉన్నది, 12 ఫీట్ అని 15 ఫీట్, 20 ఫీట్, మొత్తం 20 వినాయకులు ఇంకేమైనా రెడీ చిన్నది 8 ఫీట్ నుంచేనే స్టార్ట్. 8, 10, 12 అంటే మరీ అంటే చిన్న కాకుండా 5 ఫీట్స్ అట్లా లేవలేదు. ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా మిగతా ఏమన్నా షెడ్లో కానీ లేదు. షెడ్లో ఉంటాయి, ముంగడు ఉంటాయి, కానీ మన 8 ఫీట్ నుంచి స్టార్ట్. ఓకే అన్న, ఇప్పుడు కంప్లీట్గా మీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. వచ్చేసి మీ నెంబర్స్ కూడా ఏమంటే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. థ్యాంక్ యూ అన్న. ఓకే. సో చూసాం కదా, విగ్రహాలను అయితే ఇంకా రెడీ చేయట్లేదు. ఇప్పుడు తయారు చేస్తున్నారు. కంప్లీట్గా రెడీ అవ్వడానికి 10-15 డేస్ టైం పడుతుందంట. ఇంకా కలర్స్ అయితే నెక్స్ట్ మంత్ 5th నుంచి స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే మీకు కూడా వినాయకుడు నచ్చితే మాత్రం వచ్చేసి ఇక్కడ బుక్ చేసుకోండి. లోనావాల షెడ్ వచ్చేసి జలపల్లి విలేజ్లో ఉంటుంది. ఇక్కడ జలపల్లికి రావడానికి రోడ్డు చంద్రానగుట్ట సైడ్ నుంచి వస్తే మాత్రం చంద్రానగుట్ట సైడ్ ఇక్కడ ఉడంగడ్డలో మేఫిల్ హోటల్ ఉంటుంది కదా, మేఫిల్ హోటల్కి ఆపోజిట్లో ఉండే రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వస్తే మనకి రైట్ సైడ్లో దేశీ డాబా ఉంటుంది. దేశీ డాబా నుంచి 200 మీటర్స్ ముందుకు వస్తే రైట్ సైడ్లో మనకి అన్నవాళ్ళ షెడ్ కనిపిస్తుంది. ఇంకా ఆరంగర్ సైడ్ నుంచి వస్తే మనకి రైట్ సైడ్ మేఫిల్ హోటల్ ఆపోజిట్ నుంచి రైట్ సైడ్లో ఉంటుంది మనకి ఇక్కడ రోడ్డు. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వచ్చేస్తే మనకు రైట్ సైడ్లో దేశీ డాబా ఉంటుంది. దేశీ డాబా నుంచి 200 మీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకు అన్నవాళ్ళ వచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన విగ్రహాన్ని బుక్ చేసుకోండి.